హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి 9th క్లాసు సోషల్లో ప్రజాస్వామ్య రాజకీయాలు అనేటువంటి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని సెకండ్ లెసన్ రాజ్యాంగ రూపకల్పన ఫ్రెండ్స్ ఎస్జిటి వారికి కూడా యూజ్ అవుతుంది. ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్కి ఇద్దరికి యూజ్ అయ్యేటువంటి టాపిక్ ఫ్రెండ్స్. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఈ రోజు అయితే ఈవీఎస్, సైన్స్, సోషల్ అయితే బెస్ట్ ఆఫర్ కూడా ఉంది. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, రాజ్యాంగ రూపకల్పన ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అబ్జర్వ్ చేద్దాము. తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. మరి ఇక్కడ ఈ టాపిక్లో మనకు మెయిన్గా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మెయిన్ పాయింట్స్ ఒక్కసారి చూద్దాం ఫస్ట్. తర్వాత మీకు మెయిన్ పాయింట్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ ఒక్కొక్క రాజకీయాన్ని బేస్ చేసుకొని, కొందరు పర్సన్స్ని బేస్ చేసుకొని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలా ఒక 15 పర్సన్స్ని బేస్ చేసుకొని ఇచ్చారు. 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారో కూడా మీకు క్లియర్గా చెప్తా. ఎక్స్ప్లెనేషన్ కూడా అబ్జర్వ్ చేయండి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి అబ్జర్వ్ చేస్తే గుజరాత్లో జన్మించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ జన్మించాడు? గుజరాత్లో జన్మించాడు. హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. మధ్యంతర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రి, న్యాయవాది, బర్దూరి రైతు సత్యాగ్రహ నాయకుడు, స్వదేశీ సంస్థానాల విలీనంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి తదుపరి ఉప ప్రధానిగా చేశాడు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే, బర్దూలి రైతు సత్యాగ్రహ నాయకుడు ఎవరు అని అడుగుతారు. లేదా ఈ క్రింది వాణిలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. లేదా ఒకవైపు పర్సన్స్ని బేస్ చేసుకొని, ఒకవైపు వారి యొక్క మెయిన్ కంటెంట్ బేస్ చేసుకొని జతపరచండి అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, బర్దూలి రైతు సత్యాగ్రహ నాయకుడు ఎవరు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? సర్దార్ వల్లభాయ్ పటేల్. హైలైట్ చేసుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అదొక్కటే కాదు, మిగతావి కూడా చదవండి. బట్ ఇంపార్టెంట్ అని మాత్రం అది క్లియర్గా అయితే చెప్పగలను. నెక్స్ట్ సెకండ్ పర్సన్, అబ్దుల్ కలాం ఆజాద్. మరి ఇక్కడ అబ్దుల్ కలాం ఆజాద్ గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సౌదీ అరేబియాలో జన్మించాడు. విద్యావేత్త, రచయిత, వేదాంతవేత్త, అరబిక్ భాషా పండితుడు, జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు, ముస్లిం వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించాడు. మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే, ఈ క్రింది వాణిలో మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారిని గుర్తించండి అంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే విధానం చాలా ఇంపార్టెంట్. చదవడం అందరూ చదువుతారు, బట్ క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రింది వాణిలో మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్. హైలైట్ చేసుకోండి, అబుల్ కలాం ఆజాద్. ఇందాక అబ్దుల్ కలాం అనుకుంటే అబుల్ కలాం ఆజాద్. పాయింట్ అయితే హైలైట్ చేసుకోండి. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను చూడండి, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చేసి బల్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు. 2, అబుల్ కలాం ఆజాద్ మంత్రి, మొదటి కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాటిలో ఒకటి తప్పుగా ఇచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేయమని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టిటి కృష్ణమాచారి. మరి కృష్ణమాచారి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, తను తమిళనాడులో జన్మించాడు. రాజ్యాంగ రచనా సంస్థ సభ్యుడు, వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు. తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా అడగచ్చు అంటే, ఈ క్రింది వాణిలో కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారు
ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారు అంటేనే మనకు కృష్ణమాచారి అనేటువంటి పేరు మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, హైలైట్ చేసుకోవాలి. ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారు ఎవరు అంటే కృష్ణమాచారి అనేది హైలైట్ చేసుకోవాలి. కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారు అంటే అబుల్ కలాం ఆజాద్ అనేది హైలైట్ చేసుకోవాలి. బల్దోలి రైతు సత్యాగ్రహ నాయకుడు ఎవరు అంటేనే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, బాబు రాజేంద్ర ప్రసాద్ తను ఎక్కడ జన్మించాడు అంటే బీహార్లో జన్మించాడు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు, న్యాయవాది, చంపారన్ సత్యాగ్రహంలో తన పాత్రను పోషించాడు. జాతీయ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షత వహించాడు. మొదటి భారత రాష్ట్రపతి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో రాజ్యాంగ సభ అధ్యక్షులు కాని వారిని గుర్తించండి అంటాడు. ఓకేనా, అంటే ఇక్కడ రాజ్యాంగ సభ అధ్యక్షుడు అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మనకి ఇక్కడ హైలైట్ కావాలి. మొదటి భారత రాష్ట్రపతి ఎవరు అన్నా కానీ మనకు రాజేంద్ర ప్రసాద్ అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి. జాతీయ కాంగ్రెస్కి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిసార్లు అధ్యక్షత వహించాడు అంటే 3 సార్లు అధ్యక్షత వహించాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి చెందినవారు అంటే బీహార్ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అది ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు చాలా చాలా క్లియర్గా చెప్తా. ఓకేనా, నెక్స్ట్ జైపాల్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి బిట్ ఏంటో చూద్దాం ఒక్కసారి. క్రీడాకారుడు, విద్యావేత్త, మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు, ఆదివాసీ మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ పార్టీ స్థాపకుడు. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వానిలో మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడిగా వహించిన వారు ఎవరు? ఈ క్రింది వానిలో మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు అంటే మనకు తెలుసు కదా, నాయకుడుగా వహించిన వారు ఎవరు అంటేనే మనకు జైపాల్ సింగ్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అదేవిధంగా జార్ఖండ్ పార్టీ స్థాపకులు ఎవరు అన్నా కానీ మనకు ఎవరి పేరు హైలైట్ కావాలి అంటే జైపాల్ సింగ్ హైలైట్ కావాలి. ఇక్కడ జైపాల్ సింగ్ అంటేనే జార్ఖండ్ అనేది మనకు హైలైట్ కావాలి. జార్ఖండ్ పార్టీ స్థాపకులు ఎవరు అంటే జైపాల్ సింగ్ హైలైట్ కావాలి. మొదటి జాతీయ హాకీ జట్టుకు నాయకుడు ఎవరు అంటేనే మనకు జైపాల్ సింగ్ అనేది హైలైట్ కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ హెచ్సి ముఖర్జీ. మరి తన గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హెచ్సి ముఖర్జీని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే బెంగాల్లో జన్మించాడు. రాజ్యాంగ సభ వైస్ చైర్మన్గా ఉన్నారు. ప్రముఖ రచయిత, నాయకుడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, బెంగాల్ శాసనసభ్యుడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్. అంటే ఇక్కడ మనకు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ పరంగా చెప్పాలి అనుకుంటే ఈ క్రింది వానిలో రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ ఎవరు? రాజ్యాంగ సభ వైస్ చైర్మన్ అంటే మనకు హెచ్సి ముఖర్జీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు? ముఖర్జీ. అదేవిధంగా బెంగాల్ శాసనసభ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేసిన వారు ఎవరు అంటే హెచ్సి ముఖర్జీ అనేటువంటి పేరు మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి ఇచ్చాడు, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చాడు చూడండి. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. న్యాయవాది, మహిళల విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త, ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు, కాంగ్రెస్ నాయకురాలు, తరువాత కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్గా కూడా పనిచేశారు. అంటే ఇక్కడ మీరు దుర్గాబాయి దేశ్ముఖ్ అంటేనే మనకు మహిళల విముక్తి కోసం పోరాడిన సామాజిక కార్యకర్త, అదేవిధంగా కాంగ్రెస్ నాయకురాలుగా చెప్పుకోవచ్చు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలుగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్హైలాల్ మాణిక్లాల్ మున్షి తన గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గుజరాత్లో జన్మించాడు. న్యాయవాది, చరిత్రకారుడు, భాషావేత్త, కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది, కేంద్ర మంత్రివర్గంలో మంత్రి, స్వతంత్ర పార్టీ స్థాపకుడు. అంటే ఇక్కడ స్వతంత్ర పార్టీ స్థాపకుడు అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి అంటే మాణిక్లాల్ మున్షి అనేటువంటి పేరు మనకి ఇక్కడ గుర్తు రావాలి. హైలైట్ చేసుకోండి. కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ భీమ్రామ్ అంబేద్కర్. అంటే ఇక్కడ మనము బిఆర్ అంబేద్కర్ అంటాం కదా, సింపుల్గా అంబేద్కర్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లో జన్మించాడు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు, అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఈ క్రింది వాణిలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మనకి ఇక్కడ గుర్తు రావాలి. సామాజిక సంస్కరణవాది, గొప్ప మేధావి, కుల విభజనకు, కుల అసమానతకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వారు, స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అంటేనే మనకు అంబేద్కర్ గుర్తు రావాలి. అదేవిధంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అన్నా కానీ మనకు అంబేద్కర్ గుర్తు రావాలి. మరి అంబేద్కర్ ఎక్కడ జన్మించారు అంటే మధ్యప్రదేశ్లో జన్మించారు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. క్లియర్గా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటేనే మీకు ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. మరి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఎక్కడ జన్మించారు? పశ్చిమ బెంగాల్లో జన్మించారు. మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమ సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసేవారు. విద్యావేత్త, న్యాయవాది, హిందూ మహాసభలో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా మనము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని చెప్పుకుంటాము. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటేనే మనకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనేటువంటి పేరు మనకి ఇక్కడ హైలైట్ కావాలి. నెక్స్ట్ మరో పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే జవహర్లాల్ నెహ్రూ. మరి జవహర్లాల్ నెహ్రూ గురించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అందరికీ తెలిసిందే, ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి, అదేవిధంగా సామ్యవాద ప్రజాస్వామ్యాలకు సమర్థకుడు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకి, భారతదేశ మొదటి ప్రధాని. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హైలైట్ చేస్తే భారతదేశ మొదటి ప్రధాని అంటేనే మనకు జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి పేరు గుర్తు రావాలి. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి పేరు మనకి ఇక్కడ హైలైట్ కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. కవి, రచయిత, రాజకీయ కార్యకర్త, కాంగ్రెస్లోని అగ్రశ్రేణి మహిళా నాయకురాలు, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా కూడా తను పనిచేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ సోమనాథ్ లాహిరి. మరి సోమనాథ్ లాహిరి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్లో జన్మించాడు. రచయిత, సంపాదకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడిగా కూడా పనిచేశాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పర్సన్స్ గురించి అవి అనమాట మెయిన్ పాయింట్స్గా మనం అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఇంపార్టెంట్ చూద్దాం, తర్వాత మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చదువుదాం అనమాట. ఇక్కడ ఒక్కసారి మనము ఓకే, ఇంకా మెయిన్ పాయింట్స్ ఒక్కోసారి అక్కడికి పర్సన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఫస్ట్ నుంచి చూద్దాము. మళ్ళీ మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం అనేటువంటి క్యాప్షన్తో ఇక్కడ ఇచ్చారు. ఒక్కసారి మనం ఇక్కడ దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నెల్సన్ మండేలా గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నెల్సన్ మండేలా గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను. ప్రజలంతా సామరస్యంగా సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమాజాన్ని నేను ఆశిస్తున్నాను. ఈ ఆదర్శాల కోసం జీవించాలని, వాటిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు అవసరమైతే మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆ సెంటెన్స్ ఇచ్చేసి ఈ వాక్యము ఎవరిది అంటే మనము నెల్సన్ మండేలా గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లేదా సింపుల్గా అడగాలి అంటే నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను అని తెలియచేసిన వాళ్ళు ఎవరు అంటే నెల్సన్ మండేలా అనేటువంటి పేరు మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఏ ప్రాంతానికి చెందినవారు అంటే దక్షిణాఫ్రికా హైలైట్ చేసుకోవాలి. ఏ ప్రాంతానికి చెందినవారు? దక్షిణాఫ్రికా. మరి దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి ప్రభుత్వము రాజద్రోహ నేరం క్రింద ఇతనికి శిక్షించడానికి ప్రయత్నించింది. అతను దేశంలో గల జాతి వివక్ష అంటే
అపార్థీడ్ పాలన ఎదిరించినందుకు గాను అతనికి మరో 7 రాజకీయ నాయకులకు 1964లో జీవిత ఖైదు శిక్ష విధించింది. అంటే అతను 28 సంవత్సరముల వరకు జైలు శిక్ష అనుభవించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి ఏంటి అంటే దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతి ప్రభుత్వము రాజద్రోహం నేరం కింద ఈ క్రింది వానిలో ఎవరిని 28 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు అంటే మనకు నెల్సన్ మండేలా. మరి నెల్సన్ మండేలా 1964లో 28 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడానికి గల కారణాన్ని గుర్తించండి అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా హైలైట్ చేసుకోవాలి. అంటే నెల్సన్ మండేలా అంటేనే మనకు దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతి ప్రభుత్వము రాజద్రోహి నేరం కింద, కారణం ఏంటి, రాజద్రోహి నేరం కింద ఎప్పుడు 1964లో ఎన్ని సంవత్సరాల పాటు 28 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయడం అయితే జరిగింది. ఇది మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నేను మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెల్సన్ మండేలా అంటేనే మనకి ఇక్కడ 1964లో జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో రాబెన్ ద్వీపంలో గల ఒక జైల్లో శిక్షను అనుభవించాడు. దేని పరంగా అంటే రాజద్రోహి నేరం పరంగా. ఏ ప్రభుత్వము అంటే శ్వేతజాతి ప్రభుత్వము అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం. దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రత్యేకంగా దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానానికి అపార్థీడ్ అని పేరు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానానికి గల పేరును గుర్తించండి అంటాడు. అంటే ఏమని పిలుస్తారు అంటే అపార్థీడ్. ఓకేనా. ఈ విధానాన్ని ఐరోపాకు చెందిన శ్వేత జాతి వారు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారు. 17-18 శతాబ్దంలో ఐరోపా ఖండం నుంచి వచ్చిన విభక్త కంపెనీలు తమ బలం ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించిన విధంగా ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు. అంటే ఇక్కడ ఈ పాయింట్ను బేస్ చేసుకొని మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే అపార్థీడ్ అని పిలుస్తారు అనేది హైలైట్ చేసుకోండి. మరి ఈ విధానాన్ని ఐరోపాకు చెందిన శ్వేత జాతి వారు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ మనకు అపార్థీవ్ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ 2 పాయింట్స్ మాత్రము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇచ్చాడు, ఒక్కసారి మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఆ డయాగ్రామ్ను బేస్ చేసుకొని ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో, కానీ భారత్ వలె కాకుండా అధిక మొత్తంలో శ్వేత జాతి వారు దక్షిణాఫ్రికాలో స్థిరపడి మెయిన్ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జాతి వివక్ష విధానము అంటేనే మనకు అపార్థీడ్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు నల్ల రంగు కలవారు. మొత్తం జనాభాలో 3/4 ఉన్న వారిని నల్లని వారు అని పిలిచేవారు. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ దక్షిణాఫ్రికాలో ప్రజలు నల్లని రంగు కలవారు. అంటే మొత్తం జనాభాలో 3/4 ఉన్న వీరిని ఏమని పిలుస్తారు అంటే నల్లని వారు. ఓకేనా. బ్లాక్స్గా పిలుస్తారు. ఈ 2 జాతులే కాకుండా మిశ్రమ వర్ణం అని పిలువబడే ప్రజలు భారతదేశం నుండి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు. అంటే ఇక్కడ భారతదేశం నుండి వలస వచ్చిన ప్రజలను మనం ఇక్కడ మిశ్రమ వర్ణం అని పిలువబడతారు. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మిశ్రమ వర్ణం అని పిలువబడే ప్రజలు భారతదేశం నుండి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు. శ్వేత జాతి ప్రజలు శ్వేతేతలను హీనంగా చూసేవారు. ఈ శ్వేతేతలకు ఓటు వేసే హక్కు కూడా లేదు. అంటే శ్వేతేతలకు ఓటు వేసే హక్కు కూడా ఇక్కడ లేదు అనేటువంటి పేరు మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఏ ప్రాంతాన్ని బేస్ చేసుకొని చెప్తున్నామో, దక్షిణాఫ్రికా. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఏమని చెప్పొచ్చు అంటే 2 పాయింట్స్ పరంగా మనం ఏమని చెప్పొచ్చు అంటే దక్షిణాఫ్రికాలో 3/4 ఉన్న వారిని నల్లని వారు అని పిలిచేవారు. అదే కాకుండా భారతదేశం నుండి వలస వచ్చిన ప్రజలను ఏమని పిలిచేవారు అంటే మిశ్రమ వర్ణము అని పిలిచేవారు. శ్వేత జాతి ప్రజలు, శ్వేతేతర జాతి ప్రజలు, అంటే శ్వేతేతర జాతి వారికి ఓటు హక్కు కూడా ఉండేది కాదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక్కసారి హైలైట్ చేసుకుంటే శ్వేత జాతి వారు ఇక్కడ ఇంతవరకు ఓకే. నెక్స్ట్ 1950 నుండి నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు భారతీయులు జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.
వీరు అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు, భారతీయులు జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడారు, ఎప్పటి నుంచి అంటే 1950 నుండి అనేటువంటి పేరు హైలైట్ చేసుకోవాలి ఇయర్. వీరి నిరసన ప్రదర్శనలకు సమ్మెలు ఆరంభించారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అనేక సంస్థలకు ఒకే గొడుగు కింద నాయకత్వం వహించిన సంస్థ. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఏఎన్సి. ఏఎన్సి అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏఎన్సి. మరి ఏఎన్సి ఫుల్ ఫామ్ ఏంటి? ఏఎన్సి ఫుల్ ఫామ్ ఏంటి? ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక్కసారి హైలైట్ చేసుకోండి. నూతన కాంగ్రెస్ వైపుగా ఇక్కడ ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి. ఒక్కసారి పాయింట్స్ మీరు హైలైట్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు పాయింట్స్ చదివింటారు అనుకుంటా. 28 సంవత్సరాల జీవిత చరిత్రంతో స్వేచ్ఛాజీవిగా నెల్సన్ మండేలా బయటకు వచ్చారు. అంటే నెల్సన్ మండేలా గురించి మనం ఇందాక చెప్పాం కదా, నెల్సన్ మండేలా దేని పరంగా జైలు శిక్ష అనుభవించాడు అని చెప్పాను, ఎవరు జైలు శిక్ష విధించారు అని చెప్పాను, ఏ సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించాడు, ఏ సంవత్సరంలో జైలు శిక్ష వేశారు అని చెప్పాను, ఎన్ని సంవత్సరాల పాటు అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. 1994 ఏప్రిల్ 26 అర్ధరాత్రి ప్రపంచంలో నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భవించింది. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఎప్పుడు ఆవిర్భవించింది అంటే 1994 ఏప్రిల్ 26 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. 1994 ఏప్రిల్ 26 అంటేనే మనకు నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భవించినటువంటి సంవత్సరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంకేతంగా దక్షిణాఫ్రికా రిపబ్లిక్ నూతన జెండాను ఆవిష్కరించింది. జాతి వివక్షను అనుసరించి ప్రభుత్వ శకం ముగిసి బహుళ జాతి ప్రభుత్వ మార్గానికి సుగమం అయింది. ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఓవరాల్గా దక్షిణాఫ్రికా ఆవిర్భవించినటువంటి సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, అసాధారణ పరివర్తనపై దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు మండేలా మాటలు విందాం. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఇందాక చెప్పాను కదా, అలాగే మరో సెంటెన్స్ ఇచ్చాడు, ఒక్కసారి చూద్దాం. జాతి వివక్ష అంటే అపార్థి నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన చెందడానికి చర్యలు జరపడంలో చారిత్రక శత్రువులు విజయం సాధించాయి. ఎందుకంటే ఇతరులలో దాగి ఉన్న సహజ సిద్ధ మంచితనాన్ని అంగీకరించడానికి మేము సిద్ధపడ్డాము. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మానవులపై వారి గల విశ్వాసం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభము అని ఈ వాక్యాన్ని తెలియచేసిన వారు ఎవరు అంటేనే మనకు నెల్సన్ మండేలా అనేటువంటి పేరు మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక్కసారి ఇచ్చారు చూడండి, ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దక్షిణాఫ్రికా రాజ్యాంగము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులను ప్రేరేపించింది. 1994 వరకు అత్యంత అప్రజాస్వామ్య దేశమని యావత్ ప్రపంచం ఖండించిన దేశము నేడు ప్రజాస్వామ్యానికి నమూనాగా కనిపించింది. అంటే ఇక్కడ మార్పు అనేది వచ్చింది అని మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. మరో మండేలా ఇంకొక వాక్యం ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ నెల్సన్ మండేలా మరో స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం భవిష్యత్ రెండింటి గురించి తెలియజేస్తుంది. ఒకవైపు దక్షిణాఫ్రికా వాసులుగా జాత్యహంకారము, క్రూరత్వము, అణచివేత ధోరణి గల గతాన్ని ఎప్పటికీ పునరావృతం కాకుండా గంభీరమైన ఒప్పందం చేసుకోవడము, మరోవైపు అంతకన్నా ముఖ్యమైనది రూపాంతరం చెందిన మన దేశం వాస్తవంగా పూర్తి భావాలతో ప్రజలందరూ అనగా నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు, స్త్రీలు, పురుషులు అందరూ భాగస్వామ్యులు కావడము అనేటువంటి వ్యాఖ్యాన్ని ప్రస్తావించిన వారు ఎవరు అంటేనే మనకు నెల్సన్ మండేలా అనేటువంటి పేరు మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి చూడండి, మనకు రాజ్యాంగం ఎందుకు అవసరము అనేటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చాడు. మరి ఎందుకు అవసరము అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం.
మెయిన్ పాయింట్స్ చెప్తా, ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము. వివిధ రకాల వ్యక్తులు కలిసి జీవించడానికి అవసరమైన విశ్వాసాన్ని, సమన్వయ స్థాయిని కల్పిస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది. ఏ నిర్ణయాన్ని ఎవరు తీసుకునే అధికారం ఉందో నిర్దేశిస్తుంది. నెక్స్ట్ మూడవది, ఇది ప్రభుత్వ అధికారులపై పరిమితులను విధిస్తుంది. పౌరులకు గల హక్కులు ఏమిటో తెలియచేస్తుంది. నాలుగవది, ఉత్తమ సమాజాన్ని సృష్టిస్తుంది. దీని గురించిన ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని రూపొందించడం. ఇక్కడ మీకు ఆల్రెడీ పర్సన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను హైలైట్ చేస్తున్నా. ఆ పాయింట్స్ మాత్రమే కొంచెం హైలైట్ చేసుకోండి. మీరు మిగతావి కూడా చదువుకోండి, కావాలి అనుకుంటే నేను మెయిన్ పాయింట్స్ మాత్రం హైలైట్ చేస్తున్నా. ఎస్జిటి పరంగా మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు. ఇక్కడ చూడండి, 1928 నాటికే మోతీలాల్ నెహ్రూ మరో 8 మంది కాంగ్రెస్ నాయకులు దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే ఇక్కడ మనము మెయిన్ పాయింట్గా చెప్తా, అక్కడ మాత్రము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పేజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. భారత రాజ్యాంగ, భారత ప్రభుత్వ చట్టము 1935 వంటి వలస చట్టాల నుండి అనేక సంస్థాగత వివరాలు, విధానాలను స్వీకరించడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. వలస చట్టాల నుండి అనేక సంస్థాగత వివరాలు, విధానాలను స్వీకరించడం జరిగింది. దేని ప్రకారము అంటే భారత రాజ్యాంగం అంటే ఇక్కడ ఎలా అడుగుతారంటే భారత రాజ్యాంగము ఏ చట్టం ప్రకారము వలస చట్టాల నుండి అనేక సంస్థాగత వివరాలు, విధానాలను స్వీకరించడం జరిగింది అంటే భారత ప్రభుత్వ చట్టము 1935 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. భారత ప్రభుత్వ చట్టము 1935 అనేది మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, మరో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగ పరిషత్కు 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. దీని మొదటి సమావేశము 1946 డిసెంబర్లో జరిగింది. చూడండి, ఇక్కడ రాజ్యాంగ పరిషత్కు మొదటి సమావేశము ఏ సంవత్సరంలో జరిగాయి అంటే 1946 డిసెంబర్లో జరిగాయి. లేదా ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు, భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1946 జూలైలో జరిగాయి అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెంటనే భారతదేశం పాకిస్తాన్లుగా విడిపోయాయి. రాజ్యాంగ సభ కూడా భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించబడ్డాయి. భారత రాజ్యాంగాన్ని 299 మంది సభ్యులుగా కలిగిన రాజ్యాంగ పరిషత్ రచించింది. చాలా చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగాన్ని ఎంతమంది సభ్యులు కలిగిన రాజ్యాంగ పరిషత్ రచించింది? ఎంతమంది సభ్యులుగా గల రాజ్యాంగ పరిషత్ రచించింది అంటే 299 మంది సభ్యులు కలిగిన. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించింది. అయితే ఇది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. దీనికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరము జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. సో గణతంత్ర దినోత్సవము అంటేనే మనకు జనవరి 26 అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి. ఏంటి? భారత రాజ్యాంగాన్ని 299 మంది సభ్యులు కలిగిన రాజ్యాంగ పరిషత్ రచించింది అనేది ఇంపార్టెంట్. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే 1949 నవంబర్ 26న ఆమోదించింది అనేది హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఎంతమంది సభ్యులతో అనేది హైలైట్ చేసుకోవాలి. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది హైలైట్ చేసుకోవాలి. ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అన్నమాట. ఈ పర్సనల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
నెక్స్ట్ ఒక్కసారి పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోండి. థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? రాజ్యాంగ సభ చర్చలు అంటారు. అంటే వీటిని ముద్రించినప్పుడు ఎన్ని సంపుటాలుగా వెలబడ్డాయి, ఎన్ని సంపుటాలుగా వెలబడ్డాయి అంటే 12 సంపుటాలుగా వెలబడ్డాయి. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనము రాజ్యాంగ సభలో సమర్పించబడిన ప్రతి పత్రము, మాట్లాడిన ప్రతి పదము రికార్డు చేయబడింది, భద్రపరచబడింది. దీనిని రాజ్యాంగ సభ చర్చలు అంటారు. మరి వాటిని ఎన్ని సంపుటాలుగా వెలువడ్డాయి అంటే 12 సంపుటాలుగా వెలువడ్డాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. అదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క మార్గదర్శక విలువలు అని ఇచ్చాడు. పర్సనల్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు థియరీ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. మహాత్మా గాంధీ గురించి ఇచ్చాడు. కళ, వాగ్దానం. మీలో కొంత రాజ్యాంగ నిర్మాతల్లో ఒక పేరు లేకపోయినా గమనించవచ్చు. అయితే మహాత్మా గాంధీ రాజ్యాంగ సభ సభ్యుడు కాదు. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. ఈ క్రింది వాణిలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాని వారిని గుర్తించండి అంటాడు. రాజ్యాంగ సభ సభ్యులు కాని వారిని గుర్తించండి అని చేసి 4 ఆప్షన్స్లలో మహాత్మా గాంధీ పేరు కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఈ క్రింది వాణిలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాని వారిని గుర్తించండి అని చేసి ఆప్షన్స్లో మహాత్మా గాంధీ ఇస్తే మహాత్మా గాంధీ రాజ్యాంగ సభ సభ్యులైతే కాదు. అయినప్పటికీ అతని ఆశయాలను అనుసరించి అనేక మంది సభ్యులు రాజ్యాంగ సభలో ఉన్నారు. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నారనే అంశాన్ని 1931లో తన యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నాడు. అంటే ఇక్కడ రాజ్యాంగము ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఏ సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ పేర్కొన్నాడు అంటే 1931వ సంవత్సరంలో. అంటే మహాత్మా గాంధీ రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలని తాను ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని యంగ్ ఇండియా పత్రికలో ఎప్పుడు పేర్కొన్నాడు అంటే 1931లో పేర్కొనడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇచ్చాడు, ఒక్కసారి మనం వీటిని హైలైట్ చేసుకోవాలి. 1947 ఆగస్టు 15న రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి అక్కడ చిత్రం ఒకటి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఆ పాయింట్స్ను కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశం చేసిన విలువలు ఈ పోరాటం ద్వారా మరింత పెంపొందించబడ్డాయి. రాజ్యాంగ తత్వం బేస్ చేసుకొని ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, ఇక్కడ రాజ్యాంగ పీఠిక అంటారు. అమెరికన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన సమకాలీన ప్రపంచంలోని చాలా దేశాలు తమ రాజ్యాంగాలను పీఠికలో ప్రారంభించాయని నిశ్చయించారు. ఇక్కడ చూడండి, రాజ్యాంగ పీఠిక ఏ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన సమకాలీన అంటే చెప్తే మనము అమెరికన్ రాజ్యాంగము నుండి హైలైట్ చేసుకోవాలి. మీరు ఆ సెంటెన్స్ చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికన్ రాజ్యాంగం నుండి. ఒక్కసారి ఈ సెంటెన్స్లు కూడా మీరు ఇక్కడ చదవండి. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా, పీఠిక అని చెప్పాను కదా, అక్కడ ఇచ్చినటువంటి కొన్ని పదాల యొక్క అర్థాలు ఇచ్చాడు. ఆ అర్థాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అనమాట. మరి ఆ అర్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాము. ఫస్ట్, భారతదేశ ప్రజలమైన మేము, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, తమ ప్రతినిధుల ద్వారా ప్రజలు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ఎవరైతే రాజు లేదా విదేశీ శక్తుల ద్వారా అది అందించబడలేదు. సార్వభౌమత్వము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సార్వభౌమత్వము అంటే ఇక్కడ అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయము తీసుకునే పూర్తి అధికారము ప్రజలకు ఉంది. చూడండి, ఇక్కడ అంతర్గత బాహ్య విషయాలలో నిర్ణయం తీసుకునేటువంటి పూర్తి అధికారము ప్రజలకు ఉంది. భారత ప్రభుత్వాన్ని ఏ బాహ్య శక్తి నియంత్రించదు అని తెలియచేసేదే మనకేంటి అంటే సార్వభౌమత్వం. అంటే ఇక్కడ భారత ప్రభుత్వాన్ని ఏ బాహ్య శక్తి
నియంత్రించదు అని తెలియచేసేటువంటి పదం ఏంటి అంటేనే మనకి ఇక్కడ సార్వభౌమత్వము అనేటువంటి పదం మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సామ్యవాదం. సమాజం చేత సంపద సృష్టించబడి సమాజంలో ప్రజలకు సమానంగా పంచాలి. సామాజిక ఆర్థిక అసమానతలు తలెత్తకుండా ప్రభుత్వము భూమి పరిశ్రమల యాజమాన్యాన్ని నియంత్రించాలి అని తెలియచేసేటువంటి వాక్యం ఏంటి అంటే సామ్యవాదము అనేది హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ లౌకికం. పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే పూర్తి స్వేచ్ఛ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. పౌరులు తనకు నచ్చిన మతాన్ని అనుసరించే పూర్తి స్వేచ్ఛ ఉంది అని తెలియజేసేది మనకు లౌకికవాదం. ప్రభుత్వానికి అధికారిక మతమంటూ ఏమీ లేదు. ప్రభుత్వము అన్ని మత విశ్వాసాలను ఆచారాలను సమానంగా గౌరవిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వము అన్ని మత విశ్వాసాలను ఆచారాలను సమానంగా గౌరవిస్తుంది అని తెలియజేసేటువంటి పదం ఏంటి అంటేనే మనకు లౌకికవాదం అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజాస్వామ్యం. ప్రజలు సమాన రాజకీయ హక్కులను కలిగి వారి పాలనను ఎన్నుకునే వారు జవాబుదారులుగా ఉండేటట్లు చేసే ప్రభుత్వ రూపము. కొన్ని ప్రాథమిక సూత్రాలను అనుసరించి ప్రభుత్వం అనేది నడుస్తుంది. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక పదాలు ప్రవేశికలో చేర్చబడ్డాయని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 1976లో ఎప్పుడు 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాలను ప్రవేశికలో చేర్చారు అంటే సామ్యవాద లౌకిక. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రివర్స్ కూడా వచ్చు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడిన పదాలు గుర్తించండి అంటాడు. ఏంటంటే సామ్యవాద లౌకిక పదాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ గణతంత్ర అంటే వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాకుండా ఎన్నికైన వ్యక్తి దేశ నాయకుడుగా ఉంటాడు. దాన్ని మనం గణతంత్ర. నెక్స్ట్ న్యాయం. కుల మత లింగాల ఆధారంగా పౌరులు వివక్షకు గురికారు. సామాజిక అసమానతలు తగ్గించబడతాయి. ప్రభుత్వం అందరి సంక్షేమము ప్రత్యేకించి వెనుకబడిన వారి సంక్షేమం కోసం పోరాడుతుంది అంటే న్యాయం చేస్తుంది అని. నెక్స్ట్ స్వేచ్ఛ. పౌరుల ఆలోచనలపైన వారికి వ్యక్తపరచడంలోనూ అమలు చేయడంలోనూ సహేతుక కారణం లేకుండా ఎటువంటి పరిమితులు విధించబడదు అంటే స్వేచ్ఛ ఇస్తుంది అని. సమానత్వం. చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేసేటువంటి వాక్యమే మనకేమవుతుంది అంటే పదమే మనకేమవుతుంది అంటే సమానత్వం. నెక్స్ట్ సౌభ్రాతృత్వం చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు ఒక పదం చెప్పాను, ఏంటి సార్వభౌమత్వం చెప్పాను కదా, అదేవిధంగా సౌభ్రాతృత్వం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. దేశ ప్రజలందరికీ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించాలి. ఏ ఒక్కరూ తోటి వారిని తక్కువగా చూడకూడదు. అంటే దేశ ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించాలి అని తెలియచేసేటువంటి పదం ఏంటి అంటే మనకి ఇక్కడ సౌభ్రాతృత్వము, లేదా రివర్స్లో అడగచ్చు, ఈ క్రింది వానిలో సౌభ్రాతృత్వము అనేటువంటి పదానికి గల అర్థాన్ని గుర్తించండి అంటాడు. పదానికి గల అర్థము అంటేనే మనకు దేశ ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించాలి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అవి మనకు మెయిన్ పాయింట్స్గా మనం అక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంస్థాగత రూపకల్పన గురించి ఇచ్చాడు, ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంకా కీలక పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జాతి వివక్ష అపార్థీడ్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1948-89 మధ్య జాతి విభజనల నల్ల జాతీయుల పట్ల వివక్షత చూపుతూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించిన అధికార విధానము అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఇక్కడ అంటే ఏ కాలాల్లో జాతి విభజన నల్ల జాతీయుల పట్ల వివక్షణ చూపుతూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించినటువంటి అధికార విధానము అంటేనే 1948-1989 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒక విధాన పత్రంలో గల ప్రత్యేక విభాగము. ఒక దేశానికి రాజ్యాంగాన్ని వ్రాసే ప్రజాప్రతినిధుల సభని రాజ్యాంగ సభ. ఒక దేశం యొక్క అత్యున్నతమైన చట్టము రాజ్యాంగంగా మనం చెప్పుకుంటాము. ఒక దేశ రాజ్యాంగంలో అత్యున్నత శాసన వ్యవస్థ ద్వారా చేయబడేటువంటి సవరణే మనము రాజ్యాంగ సవరణగా చెప్పుకుంటాము. ఒక న్యాయ సంబంధ పత్రం యొక్క ప్రాథమిక రూపమే ముసాయిదా ప్రతి అని చెప్తాము. ఒకరి ఆలోచనలు చర్యలకు సంబంధించిన మూలాధార ప్రాథమిక సూత్రమే మనకు తత్వము అని చెప్తాము. రాజ్యాంగం యొక్క పరిచయ ప్రకటననే మనము పీఠిక అని చెప్తాము. ఒక దేశ పౌరుడైనటువంటి వ్యక్తి
అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేసేటువంటి ప్రయత్నమే మనము దేశద్రోహిగా చెప్తాము. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమూహము లేదా సమావేశ స్థలమే మనకు గమ్యంగా మనం ఇక్కడ చెప్తాము. మరి టెక్స్ట్ బుక్లో కొన్ని బిట్స్ ఇచ్చాడు, మరి వాటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి సెకండ్ బిట్ ఒకసారి చూడండి. క్రింది వాణిలో దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు సంఘర్షణకు దారితీసిన ముఖ్యమైన అంశం ఏంటి? అల్పసంఖ్యాకులైన మిశ్రమ జాతి వారు, అధిక సంఖ్యాకులైన నల్ల జాతీయుల మధ్య. అంటే మనం ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, క్రింది వాణిలో ప్రజాస్వామ్య రాజ్యాంగంలో లేని సదుపాయం ఏది? మీరు అన్ని హైలైట్ చేసుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. దేశాధిపతి యొక్క అధికారాల, దేశాధినేత పేరా, శాసనసభ అధికారాల, దేశం పేరా? అంటే ఇక్కడ మనకు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో లేని సదుపాయం ఏంటి అంటే దేశాధిపతి, దేశాధినేత పేరు. నెక్స్ట్, రాజ్యాంగ రూపకల్పన బేస్ చేసుకొని జతపరచండి అని ఇచ్చాడు. మోతీలాల్ నెహ్రూ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు అనేటువంటి పేరు మనము హైలైట్ చేసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? బిఆర్ అంబేద్కర్ అంటే మనకు రచనా సంఘ అధ్యక్షుడు అనేటువంటిది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? రాజ్యాంగ సభ అధ్యక్షుడు అనేది హైలైట్ చేసుకోవాలి. సరోజిని నాయుడు అంటేనే మనకు రాజ్యాంగ సభ సభ్యులు అనేటువంటిది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా ఆప్షన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ 4, 3, 1, 2 అనేటువంటి మనకు సరైన ఆప్షన్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రాజ్యాంగంలో కొన్ని మార్గదర్శక విలువలను బేస్ చేసుకొని జతపరచమని ఇచ్చాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సార్వభౌమాధికారం, ఇందాక నేను చెప్పాను మీకు అందరికీ, సార్వభౌమాధికారం అంటేనే నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం ప్రజలకు ఉంది. అంటే ఇక్కడ మనము రెండవది సరైనదిగా చెప్పుకోవచ్చు. గణతంత్రం అంటే దేశాధిపతి ప్రజలచే ఎన్నికవుతారు. దేశాధిపతి ఎవరిచే ఎన్నికవుతారు? ప్రజలచే ఎన్నికవుతారు. అంటే మనము థర్డ్దిగా మనము చెప్పుకోవచ్చు. సోదరభావము అంటే ప్రజలందరూ అన్నదమ్ములు అక్క చెల్లెల వల్ల జీవించాలి. దాన్ని మనము సోదర భావము అంటే నాలుగోదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లౌకికవాదము అంటే ప్రభుత్వము ఏ మతానికి అనుకూలంగా ఉండదు అంటే ఒకటిగా చెప్పుకోవచ్చు. అంటే లౌకికవాదము అంటే మనం ఇక్కడ ఏం చెప్పచ్చు? ప్రభుత్వము ఏ మతానికి అనుకూలంగా ఉండదు. ఇవి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ అన్నమాట. నెక్స్ట్, ఓకే అంతే. మరి టెక్స్ట్ బుక్లో ఇంకోటి ట్రూ ఆర్ ఫాల్స్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10th బిట్ అనమాట. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీయలేదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రాజ్యాంగం అనేది సంస్థల గురించి కానీ విలువల గురించి రాజ్యాంగం అనేది సంస్థల గురించే కానీ విలువల గురించి కాదు అనేది ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. పౌరుల హక్కులు, ప్రభుత్వ అధికారంపై పరిమితులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి అనేది ట్రూ స్టేట్మెంట్. ప్రభుత్వంలోని వివిధ అంగాలు ఎలా ఉండాలో రాజ్యాంగం నిర్దేశిస్తుంది, ట్రూ స్టేట్మెంట్. రాజ్యాంగంలో గల నియమాల సాధికారత, ఇతర చట్టాలలో గల నియమాల సాధికారత ఒకే రకంగా ఉంటాయి అనేది మనకేమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్. అంటే 10th బిట్లో మనకి ఫస్ట్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ట్రూ స్టేట్మెంట్, థర్డ్ వన్ ట్రూ స్టేట్మెంట్, ఫోర్త్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే వాటిని సెర్చ్ చేసుకోండి.